శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కనబడని బలమైన శక్తి మేషరాశి వారి జీవితాన్ని మార్చబోతోంది. ఎలాంటి సమస్య అయినా అధిగమించే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మేషరాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది? వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేంటి? సమస్యలను అధిగమించడానికి మేషరాశి వారు చేసే ప్రయత్నాలేంటి? అదేవిధంగా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్థిరత్వంగా ఉండుట, ఆనందంగా ఉండుట, వాత్సల్యాన్ని కలిగి ఉండుట, దృఢత్వాన్ని కలిగి ఉండుట, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రాలు. మేషరాశి వారు దయాగుణము, క్షమాగుణము కలవారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు. వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారు. ఈ రాశివారి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు. మేషరాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించటం అనే అభిరుచిని కలిగి ఉంటారు. అందువలన ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. రుచికరమైన ఆహారాన్ని తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వచ్చేస్తుంది. వచ్చిన కోపం తగ్గటం చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండి పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడిచిపెట్టాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుట వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యక్రమాలనైనా సరే సులభంగా చేస్తారు. మేషరాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటమే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పరితనం కలవారు. మేషరాశి వారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలనుకుంటారు. ఏ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, అపజయాలను పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. ఓటమి అంత సులభంగా అంగీకరించరు. ఏదో విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు. ఒకసారి చేసిన తప్పును మరొకసారి చేయటానికి ఇష్టపడరు. అదేవిధంగా మరోసారి అలాంటి విషయాల్లో తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్తత్వం కలవారు మేషరాశివారు. ఈ రాశివారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు. మేషరాశి వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి. జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్ట పరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి. మేషరాశి వారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు. అనుకున్న లక్ష్యాలను చేరేంత వరకు కూడా పట్టువదలని విక్రమార్కుల్లా కృషి చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారు. మేషరాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తుకి పై ఎత్తు వేసే నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. ఎదుటవారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు. ఎవరైనా వీరి పట్ల అతి తెలివిని ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి సానుకూలంగా నడుచుకుంటారు. ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదురైన ప్రతి సమస్యను కూడా అధిగమిస్తారు. మేషరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో దుబారా ఖర్చులను మానుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు. మేషరాశి వారు అలంకార ప్రియులు. ఎదుటి వ్యక్తుల మనసులో ఏముందో ఎంతో త్వరగా పసిగట్టగలరు. వీరు వ్యాపారం, రాజకీయం, కళారంగాలలో బాగా రాణిస్తారు. మేషరాశి వారికి ఓపిక, సహనం చాలా ఎక్కువ. యుక్త వయసు వచ్చేసరికి మేషరాశి వారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు. మేషరాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో వీరి పట్ల నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజారంగాలలో బాగా రాణిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అందరి మన్ననలను పొందుతారు. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.
వీరి కీర్తి ప్రతిష్టల గురించి ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటారు. బంధువులతో మాత్రం నిరంతరం ఏదో ఒక విషయంలో సంఘర్షణలు ఎదుర్కొంటారు. మేషరాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. మేషరాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయవలసి వస్తే ముందుంటారు. మేషరాశి వారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలుపుకోవడానికి ఇష్టపడతారు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం పనులలో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది. అన్ని అంశాలలో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు, వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడతారు. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా మేషరాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి వీరి వెన్నంటి ఉండి వీరిని నడిపిస్తుంది. వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది. సమస్య రావడానికి గల కారణమేంటి, ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది. ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ కూడా చేస్తున్న పనులలో విజయం సాధించలేకపోతారు. అలాంటి సమయాల్లో ఈ మేషరాశి వారికి ఈ కనబడని బలమైన శక్తి వీరికి అండగా నిలుస్తుంది. అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది. మేషరాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. మేషరాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే వదిలిపెట్టరు. తమ భర్త, జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. మేషరాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. కొన్ని సందర్భాలలో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలు అందిస్తారు. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఆ సమయంలో పరిష్కారం లభించడానికి కారణం ఎవరో మీకు తెలియదు. ఒక కనబడని బలమైన శక్తి మీ తలరాతను మారుస్తుంది. మీరేదైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో ఒక రకంగా తీరుస్తుంది. కానీ అది ఏ విధంగా తీరింది అనే విషయం గురించి మీకు తెలియదు. అంటే ఉదాహరణకు, మీరేదైనా పనిని చేయడానికి సంకల్పించుకొని ఆ పనిని పూర్తి చేయడానికి ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ పని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వారు పూర్తి చేస్తారు. కానీ వారు పూర్తి చేసిన విషయం కూడా మీకు తెలియదు. మీకు మీరుగా పనిని పూర్తి చేశారేమో అనే భ్రమలో ఉంటారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు. మేషరాశి వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక కనబడని బలమైన శక్తి మీకు అండగా నిలుస్తుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ, గృహిణులు ఇలా ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్న వారికైనా సరే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మా వల్ల కాదు, ఇక మేము ఓడిపోయాము అనుకున్న సందర్భంలో ఏదో ఒక కనబడని బలమైన శక్తి మీ విజయానికి కారణమవుతుంది. మేషరాశి వారికి విదేశీయానం ఎంతో అనుకూలిస్తుంది. విదేశాలకు వెళ్ళి బాగా స్థిరపడతారు. మంచి స్థాయిలో నిలుస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఎక్కువవుతాయి. గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు, గతంలో మీరు అలా ఉండేవారు అని గతాన్ని తవ్వి మిమ్మల్ని బాధించేవారు ఎక్కువవుతారు. మీ చుట్టూ ఉండేవారు మీ విజయాల కంటే కూడా మీ వినాశనానికి ఎక్కువగా కోరుకుంటారు. మీరు సాధించిన గొప్పలు ఎవరితోనూ చెప్పరు. మీరేదైనా తప్పు చేసినట్లయితే దాని గురించి 10 మందికి చెప్పి నలుగురిలో మీ పరువు తీయటానికి ఎక్కువగా చూస్తారు. అలాంటి సమయంలో మీకు తెలియని ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తారు. మీపై వచ్చిన నిందలన్నింటినీ కూడా రూపుమాపుతారు. మీరంటే ఇష్టం లేనివారు, మీ శత్రువులు మీ వెనుక చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరంటే ఇష్టపడేవారు ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు తెలియకుండా వారే ఎదుర్కొని మీకు ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు. మీకు సమస్య వచ్చినట్లు కూడా తెలీదు, అది పరిష్కారమైనట్లు కూడా తెలీదు. ఈ విధంగా మేషరాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి ద్వారా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
మేషరాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహంతో దరిద్రం, దుఃఖ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం చాలా మంచిది. మేషరాశి వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ మేషరాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు. సో చూశారు కదండి, మేషరాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది, వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేంటి, సమస్యలను ఎలా అధిగమించడానికి మేషరాశి వారు చేయాల్సిన ప్రయత్నాలేంటి, అదేవిధంగా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.